అతనంటే ఇష్టం లేనప్పుడు నువ్వు ముందే చెప్పాల్సింది ఈ పెళ్ళొద్దని. వద్దని అనుకున్నానక్క, కానీ నువ్వు చెల్లి జీవితాంతం ముండమోసిన వెధవల్లా పుట్టింట్లోనే పడి ఏడుస్తారని ఒప్పుకున్నాను. మీ జీవితాలు బాగుపడితే చాలని నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. లేకపోతే 1 సంవత్సరం ఉంచుకొని వదిలేస్తానని ముందుగా చెప్పిన వాడితో ఏ ఆడది పెళ్లికి ఒప్పుకుంటుంది? నాలాంటి బెర్రిపోగలదు తప్ప. ఏరా, మీసాలు గడ్డాలు రాగానే మగాళ్ళైపోర్రా, పిల్లలకి మేకలు కూడా ఉంటాయి. కష్టపడి కనీసం ఒక గుమస్తా ఉద్యోగం కూడా సంపాదించుకోలేని వాడివి నువ్వు నా జీవితం గురించి, దాని విలువ గురించి మాట్లాడేంత మొనగాడు అయిపోయావు అన్నమాట. నువ్వేంటక్క అంటున్నావు? మొగుడిని ఎలా లాలించాలో ఎలా పాలించాలో నువ్వు నాకు నేర్పుతున్నావా? పెళ్లి 3 ఏళ్ళైనా నేను ఆపరేషన్ చేయించేదాకా మొగుడు మొహం కూడా చూడకుండా పుట్టించప్పుడు ఏడ్చిందారివి నువ్వు నాకు మొగుడు గురించి మొలతాడు గురించి చెప్తున్నావు. ఏమి నా మూలంగా నువ్వు పెళ్లిళ్ళకి పేరంటానికి వెళ్ళలేకపోతున్నావా? మొగుడు చీ అన్నా తూ అన్నా గుట్టుగా కాపురం చేయాలా? గుట్టుగా కాపురాలు చేయడాలు, గుట్టుగా పెళ్లికి ముందే కడుపులు చేసుకోవడాలు నాకు చేత కాలేదమ్మా. కట్టుకున్నవాడు కాదు పొమ్మన్నా, మీరంతా నాకు తోడుగా ఉంటారని ఇక్కడికి వచ్చానమ్మా. కానీ తోబుట్టువులే నాకు తోడేళ్ళై ప్రాణాలు తోడేస్తుంటే, అడ్డుకోవాల్సిన అమ్మ అడ్డంగా వాదిస్తుంటే నా బాధ ఎవరికి చెప్పుకోను. అతనంటే ఇష్టం లేనప్పుడు నువ్వు ముందే